విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, ఓడతాం, కానీ ప్రతిసారి నేర్చుకుంటామన్నారు. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకుని గొప్పగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు రష్మిక. క్రమశిక్షణ ఉంటే ఏమైనా సాధించొచ్చని విజయ్ తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ సొంతూరుపై ఉన్న మమకారాన్ని చేతల్లో చూపించారు. సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేటలో పర్యటించారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ జాబితాను విడుదల చేశారు. ఇందులో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్షిప్లు అందించారు. లైఫ్లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. సో ఐ హోప్ మీరందరూ మీ పేరెంట్స్ రెస్పెక్ట్ చేసి మీరు మీ టీచర్స్ నుంచి నేర్చుకుని ఐ హోప్ యూ బికమ్ వెరీ బిగ్ people in your lives, achieve big things in your life, and thank you so much for working so hard. మీరందరూ మీ హెల్త్ చూసుకోండి, మీరందరూ నవ్వుతూ హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి, లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకొని పెద్ద అవ్వాలి అని కోరుకుంటున్నా. సో టుడే ఇస్ టు సెలబ్రేట్ మీ మార్క్స్ కాదు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది. ఈవెన్ దో యూఆర్ ఆల్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్, బట్ I wanted to celebrate the discipline and focus behind it. ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కావాలంటే మీరు ఎంతో డిసిప్లిన్తోనే, ఎంతో ఫోకస్తోనే, ఎఫర్ట్ పెడితేనే అయ్యింటుంది. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, ఇంకో స్కూల్లో ఇంకెవరికో ఫస్ట్ వస్తుంది. బట్ ఆల్వేస్ డిసిప్లిన్. అండ్ నేను ఎప్పుడు ఫస్ట్, సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్, సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు. Focus and discipline are most important.